ఈరోజే సోమవారం పోలిపాడ్యమి రాత్రి 12 లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెట్టండి. ఇక డబ్బు 4 వైపుల నుండి వస్తుంది. ఈరోజే సోమవారం, అలానే హోలీ పాడిన కూడా కనుక ఈరోజు రాత్రి 12 గంటలలోపు కేవలం గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి. అంతే, కోరుకున్నంత ధనం వచ్చి పడుతుంది. పోలిపాడిన అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈరోజు అరటి డొప్పల్లో 365 ఒత్తులను వెలిగించి నదిలో వదిలివేస్తూ ఉంటారు. ఇలా చేస్తే స్త్రీ యొక్క సౌభాగ్యం, సంపద పెరుగుతుంది అని మన నమ్మకం. అలానే ఈరోజు పోలిపాడి రోజున మర్చిపోకుండా పార్వతీ పరమేశ్వరులను పూజించాలి. పోలిపాడి రోజున ఎవరైతే దీపం వెలిగిస్తారో పార్వతీ పరమేశ్వరులను పూజిస్తారు, వారు స్వర్గానికి వెళతారని శాస్త్రం చెబుతుంది. కనుక ఈరోజు మర్చిపోకుండా పార్వతీ పరమేశ్వరులను పూజించి పిండి దీపాన్ని కానీ, ఉసిరికాయ దీపాన్ని కానీ, లేదా 365 ఒత్తులను కానీ తప్పకుండా వెలిగించి కొలనులో వదిలివేయాలి. అంటే పారే నీటిలో వదిలివేయాలి. ఒకవేళ పారే నీరు అందుబాటులో లేకపోతే, అంటే చెరువులో, బావుల్లోకి వీలు లేకపోతే కనుక ఇంట్లోనే ఏదైనా ఒక డప్పులో కాల నీటిని పోసి అందులో కూడా వదిలివేయవచ్చు. అలా చేసినా కూడా ఎన్నో జన్మల దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది. కనుక మర్చిపోకుండా ఒక చిన్న పరిహారం చేస్తే ఇక మీ జీవితం మారిపోతుంది. ఈ రోజున చేసేటటువంటి ఈ పరిహారం మన దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అంతేకాదు, ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండకూడదు. ఇక ఈరోజు గ్యాస్ స్టవ్ కింద పెట్టే ఈ పరిహారం కావచ్చు, లేదా ఈ రోజున శివాలయంలో కానీ, పూజా గదిలో కానీ వెలిగించే దీపం కావచ్చు, మన దరిద్రాన్ని తొలగిస్తూ ఉంటుంది. అంతేకాదు, మన జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి కష్టాలు కూడా తొలగిపోతాయి. మన జీవితంలో నుండి అనేక దరిద్ర బాధలు సైతం తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ అనేది చాలా పవిత్రమైనటువంటి గ్యాస్ స్టవ్ దగ్గర చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తుంది. గ్యాస్ స్టవ్ దగ్గర మీరు చేసే ప్రతి పరిహారం, గ్యాస్ స్టవ్ దగ్గర తీసుకునేటటువంటి జాగ్రత్తలనే, గ్యాస్ స్టవ్ దగ్గర చేసే పరిశుభ్రత, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపజేస్తాయి. కనుక లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి ఈ పోలిపాడ్యన అలానే సోమవారంతో కలిసి వచ్చింది కనుక ఈరోజు మర్చిపోకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అంటే పోలిపాడ్యన రోజున తప్పకుండా చిన్న పరిహారం చేస్తే మీ యొక్క దరిద్రాలు, బాధలు పోతాయి, కష్టాలు అనేవి దూరమైపోతాయి అని చెప్పవచ్చు. మన జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్య, కష్టం కూడా తొలగిపోతుంది. అంతేకాదు, మనం ఎలాంటి దరిద్ర బాధల్లో ఉన్నా, దరిద్రమైనటువంటి అంటే జాతకులను ఎదుర్కొంటున్నా సరే వాటన్నింటి నుండి మనకు విముక్తి అనేది లభిస్తుంది. ఇక ఈరోజు రాత్రి 12 గంటల లోపు గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే కనుక స్వర్గానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. దైవానుగ్రహంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అది శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. కనుక ఈరోజు పొరపాటున కూడా ఇంట్లో మాంసాహారాన్ని వండటం కానీ, తినటం కానీ చేయకూడదు. ఈరోజు మర్చిపోయి కూడా ఇంట్లో మాంసాహారాలు వండకూడదు, అలాగే తినకూడదు. ఈరోజు మనం చేసేటటువంటి చిన్న చిన్న పూజలు, పరిహారాలు పెద్ద మొత్తంలో మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తాయి. అంతేకాదు, ఈ రోజున చేసేటటువంటి మన యొక్క పూజలు, పరిహారాలు తప్పకుండా మనకు మంచి ఫలితాన్ని కలిగిస్తాయి. అయితే ఈరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని వండకూడదు, జుట్టుని కట్ చేయకూడదు, గోర్లను కట్ చేయకూడదు. నెలసరి సమయంలో ఉండే ఆడవారు పూజలో పాల్గొనకూడదు. ఆడవారు ఉతికిన శుభ్రమైన మంచి రంగు దుస్తులను ధరించాలి. అంటే నలుపు, నీలిరంగు తప్ప ఇతర ఏ దుస్తులైనా సరే ధరించవచ్చు. కనుక ఈ యొక్క చిన్న పరిహారాన్ని పాటిస్తే కష్టాలు తొలగిపోతాయి. ఈ నియమాలను తప్పకుండా పాటించాలి. ఈ నియమాలను పాటించడం వలన మన దరిద్రాలు, కష్టాలు తొలగిపోతాయి. దరిద్ర బాధల నుండి విముక్తి కలిగిస్తుంది. అంతేకాదు, మనకు కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది. మన జీవితంలో నుండి అనేక రకాల దరిద్రాలు కూడా పోతాయి. ఆర్థికంగా పడుతున్న సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్ స్టవ్ నుండి అంటే అన్నం కూర వండుకునే దాని అంటే పొయ్యిని కావచ్చు, మట్టి పొయ్యిని కావచ్చు, గ్యాస్ స్టవ్ని కావచ్చు, అలాంటి వాటిని కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది.
అని నమ్మకంతో ఉంటాము. అందుకు గ్యాస్ స్టవ్ కింద ఈరోజు రాత్రి 12 గంటల లోపు పెట్టడం వల్ల ఇంట్లో ఉండే సమస్యలు పోతాయని నమ్ముతూ ఉంటాం. అయితే మరి ఈరోజు గ్యాస్ స్టవ్ కింద ఏది పెట్టాలంటే కనుక ముందుగా ఈ పరిహారం చేసే ముందు రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారం కొద్దిగా రహస్యంగా చేయాలి. ఈ పరిహారం చేసిన తర్వాత మళ్ళీ వంట గదికి వెళ్ళొద్దు. ఇలా మీరు తప్పకుండా నియమాలు పాటించాలి. ఖచ్చితంగా మనం ఏదైతే ఉంటుందో అంటే ఈ పరిహారం చేసే ముందు వంటగదిలోకి అస్సలు కూడా వెళ్ళకూడదు. వంటగదిలోనికి వెళ్ళకుండా ఈ పరిహారం అంటే ఈ పరిహారం పూర్తయిన తర్వాత ఇక వంటగదిలోకి వెళ్ళకూడదు. అప్పుడు ఈ యొక్క పరిహారానికి సంపూర్ణమైనటువంటి ఫలితం వచ్చి పడుతుంది. కనుక ఈరోజు అంటే పడుకునే ముందు అందరూ పడుకున్న తర్వాత రహస్యంగా ఈ మన దరిద్రాలు తొలగిపోతాయి. ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుంది. పడుకునే ముందు రహస్యంగా ఈ పరిహారాన్ని ఈ పరిహారాన్ని చేయాలి. ఇకపోతే మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం ఏదైనా అంటే పరిహారం ఉప్పుతో చేస్తున్నాము అంటే ఖచ్చితంగా అది మట్టి పాత్ర అయి ఉండవలసింది. ఎందుకంటే మట్టి పాత్ర పవిత్రమైనటువంటిది. మట్టి పాత్ర అనేది మన చెడుని తొలగిస్తుంది. మట్టి పాత్రలో మన దరిద్రాలు నెగిటివ్ ఎనర్జీ పోతాయి. కనుక మట్టి పాత్రను ఉపయోగించాలి. ఒకవేళ మట్టి పాత్ర మీకు అందుబాటులో లేకపోతే కనుక గాజు పాత్రనైనా సరే మీరు పరిహారానికి ఉపయోగించవచ్చు. ఒకవేళ మట్టి పాత్ర గాజు పాత్ర ఇవేమీ లేవు అనుకుంటే మీరు ఈ పరిహారానికి మీరు ఒక ప్లేటుని కూడా ఉపయోగించవచ్చు. తర్వాత ఆ ప్లేట్లో ఉప్పుని పోయాలి. దొడ్డు ఉప్పుని పోయాలి. దొడ్డు ఉప్పుతో మాత్రమే మన సమస్యలు తొలగిపోతాయి. కనుక దొడ్డు ఉప్పుని పోయాలి. దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత ఆ యొక్క దొడ్డు ఉప్పులో కొద్దిగా పసుపు కుంకుమను వేయాలి. అలానే అందులో ఒక గవ్వ 2 యాలకులను వేసి దానిని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలి. ఇలా రాత్రి పడుకునే ముందు గ్యాస్ స్టవ్ కింద ఇలా పెట్టి ఒక గాజు గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో దొడ్డు ఉప్పును వేసి పడుకునే ముందు మీ మంచం కింద పెట్టుకొని పడుకోండి. ఇలా చేస్తే ఎంతటి దుష్టశక్తులు ఉన్నా సరే ఆ యొక్క నీరు అనేది ఆకర్షించుకుంటుంది. అంతేకాదు దుష్టశక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది. మీరు ఆ దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించడమే కాకుండా మనకు అదృష్టాన్ని కలిగిస్తుంది. ధనం రాకుండా ఆపే దుష్టశక్తుల ప్రభావాన్ని తొలగించేసి మనకు అదృష్టాన్ని కలిగింపజేస్తుంది. ఈరోజు మర్చిపోకుండా పోలిపాడ్యమి సోమవారం రాత్రి పడుకునే రూపు ఈ పరిహారం చేయండి. రాత్రి పడుకునే ముందు 12 గంటల లోపు ఈ పరిహారాన్ని చేసి మరుసటి రోజు అంటే మనం మంచం కింద పెట్టుకున్న ఉప్పు నీరుని అలాగే గ్యాస్ స్టవ్ కింద పెట్టిన ఉప్పుని మనం అంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి. ఇలా చేస్తే మనకు అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది. తెలుసుకున్నారు కదా ఈరోజు పోలిపాడ్యమి సోమవారం రోజున రాత్రి 12 గంటల లోపు ఏ పరిహారం చేస్తే మనకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయని. తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.